ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ దాఖలు చేయనున్నారు ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. ఉదయం 11:30 ఇండియా కూటమి నేతలతో కలిసి నామినేషన్ వేయనున్నారు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ మోదీకి నామినేషన్ పత్రాలు అందించనున్నారు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సహా ఇండియా కూటమి నేతలు పాల్గొననున్నారు. ఇటు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిబి రాధాకృష్ణన్ నిన్న నామినేషన్ వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. 4 సెట్ల పత్రాలు అందించారు. మొదటి సెట్ పత్రాలను ప్రధాని మోదీ బలపరిచారు. రైట్, మరింత సమాచారం ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మౌనిత, ఈ రోజే లాస్ట్ డేట్. ఈ రోజు నామినేషన్లకు సంబంధించి నిన్న ఇప్పటికే ఎన్డీఏకి సంబంధించిన అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ నిన్న తన నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు ఇండియా కూటమికి సంబంధించిన అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఈరోజు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఉదయం 11:30కు ఆయన నామినేషన్ అనేది కూడా దాఖలు చేస్తారు. ఈ నామినేషన్ దాఖలుకు ఇప్పటికే వారికి సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలపైన 80 మంది ఎంపీలు సైన్ చేశారు. సిపి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, అలాగే మల్లికార్జున ఖర్గే, వీరితో పాటు తిరుచు శివ, ఇట్లాంటి ఎంపీలందరూ ఈరోజు ఆ నామినేషన్ పత్రాలను కూడా ఆయన సమర్పిస్తారు. పిసి మోదీకి ఆయన సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలను అనేది కూడా సమర్పించబోతున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, వీరితో పాటు ఇండియా కూటమికి సంబంధించిన కీలక నేతలు హాజరు కాబోతున్నారు. ఈ రోజే చివరి తేదీ కావడంతో ఇంకా ఎవరైనా నామినేషన్ ఫైల్ చేస్తారా లేదా అనే దానిపైన ఒక స్పష్టత వస్తుంది. అంటే ఇప్పటికైతే ఇద్దరు ప్రధానంగా ఇండియా కూటమి అలాగే ఇండియా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులే బరిలో నిలిచేటువంటి అవకాశాలున్నాయి. రేపు స్క్రూటినీ ఉంటుంది. 25వ తారీఖు వరకు కూడా వీటికి సంబంధించినటువంటి నామినేషన్లు విత్డ్రా చేసుకునేందుకు సమయం ఉంటుంది. ఇక 9వ తారీఖు సెప్టెంబర్ 9వ తారీఖున ఎలక్షన్ ఉంటుంది. అదే రోజు కౌంటింగ్ ఉంటుంది. అంటే ఇద్దరు సంబంధించి ఫైనల్ అయిన తర్వాత ఈ నామినేషన్లకు సంబంధించిన స్క్రూటినీ తర్వాత ఇద్దరు బరిలో నిలిస్తే ఖచ్చితంగా ఎన్నిక అనేది అనివార్యం అవుతుంది. దానికి ఎన్నిక కనుక జరిగినట్లయితే సెప్టెంబర్ 9వ తారీఖున ఎన్నికలు ఉంటాయి. అదే రోజు కౌంటింగ్ నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ చేసి అదే రోజు ఎవరు గెలిచారో ఆ రోజే ప్రకటిస్తారు. అయితే హోరాహోరీగానే పోటీ సాగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఇరు కూటమిలకు సంబంధించిన అభ్యర్థులు కూడా, ఎందుకంటే ఈ ఎన్నికకు సంబంధించి రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తారు. కీలకంగా దీనికి విప్ అనేది జారీ చేసేటువంటి అవకాశం ఉండదు. కేవలం ఆత్మ ప్రబోధన మేరకు, విజ్ఞత మేరకు ఓటు అనేది వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇద్దరు కూడా క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఆత్మ ప్రబోధన మేరకు ఎంపీలందరూ వైజ్ డిసిషన్ తీసుకోవాలి, సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైనా క్రాస్ ఓటింగ్ జరిగేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే ఎందుకంటే అబ్సల్యూట్ మెజార్టీ ఎన్డీఏకి సంబంధించినటువంటి అభ్యర్థికి ఉంది. సుమారు 420కి పైగా వారికి సంబంధించినటువంటి ఎలక్టోరల్ కాలేజీ ఉంది. దానికి సంబంధించి గెలుపుకు సంబంధించి పూర్తి ధీమాతోటి ఎన్డీఏ అభ్యర్థి ఉన్నారు. అయితే ఖచ్చితంగా చివరి నిమిషంలో అద్భుతాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్డీఏలో ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వారు ఖచ్చితంగా తమ బలపరిచినటువంటి ఇండియా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థికి మద్దతుగా నిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ టైం ఎన్నికల్లో రాజు ప్రతాప్ రూఢీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా క్రాస్ ఓటింగ్ జరిగింది. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో కూడా క్రాస్ ఓటింగ్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి తగ్గట్టుగానే తటస్థంగా ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి మద్దతును కూడగట్టుకోవడంతో పాటు విపక్షాలకు సంబంధించి ఐక్యంగా వెళ్ళడంతో పాటు ఎవరైతే ఎన్డీఏ భాగస్వామ్య పక్షంలో అసంతృప్తిగా ఉన్నారో వారి వైపుకు తీసుకొచ్చుకునేందుకు అవసరమైనటువంటి వ్యూహరచనలో ఉన్నారు. దానిలో భాగంగానే అన్ని పార్టీలకు సంబంధించిన కీలక నేతలను కలిసి తమకు తమకు అనుకూలంగా ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి అనేది కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా ఈ రోజు నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత దానికి సంబంధించి ప్రచారం కావచ్చు, లేకపోతే ఎంపీలను 1-to-1 కలిసి వారికి అనుకూలంగా ఓటు వేయాలంటూ విజ్ఞప్తులు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా ఈ రోజు సాయంత్రం 4 గంటలతోటి ఈ నామినేషన్ సంబంధించినటువంటి సమయం అనేది కూడా ముగుస్తుంది. రేపు
స్క్రూటినీ ఉంది. 25వ తారీఖున విత్డ్రాకు సంబంధించి ఎవరైనా విత్డ్రా చేసుకోవాలనుకుంటే ఆ రోజు వరకు అవకాశం అనేది కూడా ఇస్తారు. ఇక సెప్టెంబర్ 9న ఎన్నిక ఉంటుంది మౌనిత.